టీజీ డోస్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2 కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, అండ్ ఆల్రెడీ ఫేజ్ 1 లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు కావచ్చు, అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళు. సో ఈ వీటిలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంతమంది స్టూడెంట్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకు సీట్ వచ్చినా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు. సో వాళ్ళు మళ్ళీ 400 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో అలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్సనల్ గైడెన్స్ కోసం మీకు ఏమన్నా వెబ్ ఆప్షన్స్ కావచ్చు, లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో 100 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది గైడెన్స్ పర్పస్. సో వెబ్ ఆప్షన్స్ పెట్టియండి అంటే సో సపరేట్ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేజ్ 2 లో ఇంకా రిజిస్ట్రేషన్ అంటే ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయకుండా ఇప్పుడు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా డిగ్రీ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th జూన్. సో ఇంకా ఎవరైతే చేసుకోలేరో మీరు చేసుకోవచ్చు, లాస్ట్ డేట్ 8th. సో వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చిన కాలేజ్ ప్రియారిటీ ఆధారంగా మీకు నచ్చినాయి అండ్ అందులో వెళ్తా అనుకున్న కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో ఇవ్వాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూన్. సో ఇంకా ఎవరైతే కొన్ని కాలేజ్ ఇచ్చిన వాళ్ళు అండ్ 1 or 2 కాలేజ్ ఇచ్చిన వాళ్ళు ఎక్కువ కాలేజ్ ఇవ్వండి. అండ్ ఆ కాలేజ్ ఎట్లుండాలి, మీరు వెళ్తా అనే కాలేజ్ మాత్రమే. మీరు 4 ఇస్తే 4 ఇవ్వండి, 5 ఇస్తే 5 ఇవ్వండి, 10 ఇస్తే 10, 20 ఇస్తే 20. కానీ ఆ 20లో ఎక్కడ వచ్చినా వెళ్ళేటట్టు ఉంటేనే ఇవ్వండి. సో ఎందుకు మిస్టేక్ చేస్తున్నారు చాలా స్టూడెంట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఫేజ్ 1 లో కొంతమందికి సీట్స్ వచ్చాయి, కొంతమందికి సీట్స్ రాలేవు. కొంతమందికి సీట్ రాని వాళ్ళు మీరు ఫేజ్ 2 లో మీకు నచ్చిన కాలేజెస్ మాత్రమే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. అది సీట్ రాని వాళ్ళు. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళు ఎందుకు మిస్టేక్ చేస్తున్నారంటే ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అంటే ఏంది మీనింగ్, మీ ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీరు డిగ్రీ అనేది ఎక్కడెక్కడ చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రియారిటీ ఆర్డర్గా ఇవ్వండి అని మీనింగ్. సో మీరు ఇస్తున్నారంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు. ఎగ్జాంపుల్ నిజాం కాలేజ్ ఇచ్చారు, సెకండ్ కోటి ఉమెన్స్ ఇచ్చారు, థర్డ్ సిటీ కాలేజ్ ఇచ్చారు, ఫోర్త్ అలా ఇస్తూ ఒక 5 కాలేజెస్ ఇచ్చారు. సో మీకు ఇష్టం ఉండే కదా 5 కాలేజెస్ ఇచ్చారు అంటే దోస్తు వాళ్ళు ఏమనుకుంటారు, ఈ 5 కాలేజెస్లో ఈ అబ్బాయి డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు. సో ఇతని మార్క్స్ ఆధారంగా కేటగిరీ ఆధారంగా ఫస్ట్ కాలేజ్ చూస్తారు, ఫస్ట్ ప్రియారిటీ. సపోజ్ అందులో మీకన్నా ఎక్కువ మార్క్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. సెకండ్ కాలేజ్ చూస్తారు, అందులో కూడా మీకన్నా బెటర్ మార్క్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. థర్డ్ చూస్తారు, సపోజ్ 4th కాలేజ్లో మీయే బెటర్ మార్క్స్ ఉంటే మీకు 4th కాలేజ్ ఇస్తారు. సో 4th కాలేజ్ ఇచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆ కాలేజ్లో వెళ్తారనే కదా వెబ్ ఆప్షన్ పెట్టారు. సో అక్కడ ఆ కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఫేజ్ 1 లో వచ్చిన సీట్ని హోల్డ్ చేయడం, అది ఫస్ట్ పాయింట్. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. దీనికన్నా బెటర్ కాలేజ్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా మీరు సీట్ ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, అదొక ఆప్షన్ ఉంది. కానీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేస్తే అక్కడ 400 రూపీస్ అడుగుతుంది. సో ఎందుకు 400 రూపీస్ అడుగుతుందో ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు మీరు ఒక సీట్ని లాస్ చేసినట్టు, అంటే మీరు వెళ్దాం అనుకున్న కాలేజే పెట్టారు, అందులో నుంచి మీ మార్క్స్ ఆధారంగా ఒక సీట్ ఇచ్చారు. మరి సీట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అన్న చేయాలి, లేదంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇంకా బెటర్ కాలేజ్ కోసం చూడాలి. 2 ఆప్షన్స్ ఇచ్చారు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయండి, లేదంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఇంకా దీనికన్నా బెటర్ కాలేజ్ మీరు పెట్టుకోవచ్చు. ఆ ఆప్షన్ ఇచ్చారు ఫస్ట్ పాయింట్. కొంతమంది ఏం చేశారంటే సీట్ వచ్చింది, కానీ సీట్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు వదిలేస్తారు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆ కాలేజ్ నచ్చలేదు అంటున్నారు. పెట్టేటప్పుడే మీకు నచ్చిన కాలేజ్ మాత్రమే పెట్టాలి, అది ఫస్ట్ పాయింట్. సపోజ్ ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ లేదు, సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇప్పుడు మీరు చేయలేరు. చేయకపోతే మీరు ఆ సీట్ని లాస్ చేశారు, అంటే మీరు తీసుకోలేరు, వేరే వాళ్ళకి ఇవ్వలేరు. సో ఇక్కడ దాని వల్లనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫేజ్ 2 లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే ఈ సీట్ కి సంబంధించిన అమౌంట్ పే చేసిన తర్వాతనే ఫేజ్ 2 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అంటే మీకు వచ్చిన సీట్ ని మీరు యూజ్ చేసుకోలేరు, వేరే వాళ్ళకి ఇవ్వలేరు, కాబట్టి ఆ సీట్ అనేది వేస్ట్ చేశారు. సో అందుకే ఫేజ్ 2 లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఈ ఫీజు పేమెంట్ సీట్ లైక్ ఈ క్యాన్సలేషన్ ఫీజు పే చేసిన తర్వాత మీరు ఫేజ్ 2 లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇది ఎవరైతే ఇలా చేసిన వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు మీరు ఆ సీట్ని బుక్ చేసుకొని ఇప్పుడు దీనికన్నా బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టాలి. సో బెటర్ కాలేజ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక 5th కాలేజ్ వచ్చింది, మీరు నిజాము, కోటి అండ్ బేగంపేట అలాంటి కాలేజ్ అనుకుంటున్నారు, అవి పెట్టారు. అందులో కూడా ప్రియారిటీ ఆర్డర్లో చెక్ చేస్తారు, అందులో కూడా మీకు ఇంట్రెస్టెడ్ కాలేజ్ మాత్రమే పెట్టాలి. సపోజ్ అందులో వస్తే మీకు ఫేజ్ 1 లో ఏదైతే కాలేజ్ వచ్చిందో అది ఆటోమేటిక్గా డిలీట్ అయి ఇప్పుడు ఫేజ్ 2 లో ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ ఉంటుంది. మళ్ళీ నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇప్పుడు పాతదే కావాలనుకుంటే అట్లా ఇవ్వరు.
సో ఇప్పుడు వచ్చిన సీట్ని బుక్ చేసుకోండి, కానీ దీనికన్నా బెటర్ కాలేజే మాత్రమే వెబ్ ఆప్షన్లో పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నిజాం కాలేజ్ వచ్చింది, నిజాం కాలేజ్లో వేరే కోర్స్ వచ్చింది, ఇంకొక కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ నిజాం కాలేజ్ ఆ కోర్స్ పెట్టండి. మళ్ళీ సిటీ కాలేజు, కోటి ఉమెన్స్, బేగంపేట్ అట్లా పెడితే వేస్ట్, మళ్ళీ దాని కింద కాలేజెస్ ఇస్తారు. సో ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్, అందులో ఎక్కడ వచ్చినా పోతా అనుకున్న కాలేజ్ మాత్రమే పెట్టాలి. సో ఇది మెయిన్ పాయింట్. బెటర్ అంటే దాన్ని స్లైడింగ్ అంటారు, అంటే బెటర్ కాలేజ్ కోసం ఈ వ్యక్తి వెబ్ ఆప్షన్స్ పెట్టినట్టు అని మీనింగ్. సో బెటర్ కాలేజ్ కోసం బెస్ట్ కాలేజ్ మాత్రం పెట్టాలి, ఎందులో వచ్చినా పోయేటట్టు ఉంటేనే ఆ కాలేజ్ మాత్రం పెట్టాలి. ఏవో ర్యాండమ్గా పెట్టి మళ్ళీ ఇందులో వచ్చింది నేను ఇందులో వెళ్ళను, నేను ఫస్ట్ ఫేజ్ కాలేజ్ కావాలంటే అట్లా ఇవ్వరు. సో ఇది ఆల్రెడీ స్లైడింగ్ కోసం, బెస్ట్ కాలేజ్ కోసం. అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళకు అది విండో ఓపెన్ అవుతలేదు. క్యాన్సలేషన్ ఫీజు కూడా అయిపోయింది, ఆల్రెడీ నిన్న మొన్న చేసిన వాళ్ళకు ఓపెన్ అయింది. కానీ ఇప్పుడు ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి పేమెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళకు విండో క్లోజ్ అయిపోయింది. సో ఆ ఇష్యూ మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా. సో దోస్తు వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేస్తలేరు. సో రేపు వెయిట్ చేయండి. సో మీరు కూడా కాల్ చేయడానికి ట్రై చేయండి. సో కొంతమందికి సీట్ వచ్చి అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా ఇప్పుడు ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళకి ఓపెన్ అవుతలేరు. సో కొద్దిగా వెయిట్ చేయండి, రేపు రిజాల్వ్ చేస్తాము. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ కింద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు అక్కడ. సో క్యాన్సల్ అలాటెడ్ సీట్ అండ్ మేక్ పేమెంట్ ఫర్ వెబ్ ఆప్షన్. సో మీకు ఏదైతే ఫేజ్ 1లో సీట్ వచ్చిందో సపోజ్ మీకు అది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే దాన్ని క్యాన్సల్ చేసుకొని వెబ్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయాలి, 400 రూపీస్ పే చేసుకొని. అది ఇఫ్ క్యాండిడేట్ ఫెయిల్స్ టు రిజర్వ్ ద సీట్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, ద క్యాండిడేట్ ఫర్గోస్ ద సీట్. అంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే ఆ సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. హిస్ రిజిస్ట్రేషన్ ఆన్ దోస్ షెల్ ఆటోమేటికల్లీ క్యాన్సల్డ్. అంటే మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ రిజిస్ట్రేషన్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా పెట్టుకోవాలి, లేదంటే వెబ్ ఆప్షన్స్ ఏవైతే అప్డేటెడ్ ఉంటాయో మీరు పేమెంట్ చేసిన తర్వాత కనిపిస్తాయి, లేదంటే మళ్ళీ పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. 6th, బెటర్ చాయిస్ కోసం స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన కాలేజ్ స్లైడింగ్ ఆప్షన్ ద్వారా పెట్టుకోవచ్చు. సో సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సీట్ వచ్చి వదిలేసిన వాళ్ళకే ప్రాబ్లం. ఎందుకంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ సీట్ అనదర్ పర్సన్ సీట్. సో మీరు ఒక సీట్ వేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫేజ్ 2లో అయినా మీకు నచ్చిన కాలేజే పెట్టండి. మళ్ళీ ఏవో ర్యాండమ్గా పెట్టి మళ్ళీ ఇబ్బంది పడే బదులు నేను ఈ కాలేజ్లో వస్తేనే పోతా అనుకున్న కాలేజ్ మాత్రం పెట్టండి, అందులో వస్తే జాయిన్ అవుతారు, లేదంటే ఫేజ్ 3 కోసం వెయిట్ చేస్తారు. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి, నచ్చిన కాలేజ్ మాత్రం పెట్టండి, వేస్ట్ కాలేజెస్ అస్సలు పెట్టకండి. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఎవరికైతే తక్కువ మార్క్స్ ఉన్నాయో ఫస్ట్ మీకు నచ్చిన కాలేజ్ పెట్టండి. ఇందులో రాకపోతే ఈ కాలేజ్లో అన్నా నేను డిగ్రీ చేస్తా అనుకుంటే అప్పుడు కొన్ని కాలేజ్ కింద యాడ్ చేయాలి. సో ఫేజ్ 2లో మీరు పెట్టబోయే వెబ్ ఆప్షన్స్లో మీ మార్క్స్ ఆధారంగా, కేటగిరీ ఆధారంగానే ఇస్తారు. సో మీరు పెట్టబోయే వెబ్ ఆప్షన్లో ఎక్కడ వచ్చినా పోతా అనుకుంటేనే ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సపోజ్ మీకు ఆ కాలేజే నచ్చకపోతే ఎందుకు పెడుతున్నారు? సో పెట్టకండి. సో ఈ 5 కాలేజెసే పోతా అనుకుంటే 5 పెట్టండి, ఈ 10 కాలేజెస్లో వస్తేనే పోతా అనుకుంటే 10 కాలేజెసే పెట్టండి, 20 కాలేజెస్లో వస్తే పోతా అనుకుంటే ఆ 20 పెట్టండి. సో ఫేజ్ 1లో సీట్ వచ్చి దీనికన్నా బెటర్, అంటే స్లైడింగ్ కోసం చూస్తే ఈ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉంటే 4 పెట్టండి, 5 ఉంటే 5 పెట్టండి, 10 ఉంటే 10 మాత్రమే పెట్టండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. రేపు ఇంకొకసారి హెల్ప్ డెస్క్కి కాల్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళతో క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రాపర్గా పెట్టండి వెబ్ ఆప్షన్స్. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళే మిస్టేక్ చేస్తున్నారు. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ మీకు నచ్చినాయి ఆర్డర్ వైజ్గా, ప్రియారిటీ ఆర్డర్ వైజ్గా పెట్టండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.